హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. సో ఈ వీడియోలో నేను రివ్యూ చేయబోతున్న కార్ వచ్చేసి ఫ్రెంచ్ కార్ మ్యానుఫ్యాక్చరర్ సిట్రోన్ యొక్క రీసెంట్గా లాంచ్ అయిన C3ని రివ్యూ చేయబోతున్నాను. ఈ రివ్యూలో మీకోసం ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్, సేఫ్టీ ఫీచర్స్ అండ్ దీని యొక్క వారంటీ లాంటి టాపిక్స్ అన్ని కవర్ చేస్తాను. సో వీడియో చివరి వరకు చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. ఆల్ రైట్, సో ఫస్ట్ మనం బ్రాండ్ గురించి మాట్లాడుకుంటే ఈ సిట్రోన్ అనేది యూరోపియన్ బేస్డ్ కార్ కంపెనీ, లేదా స్పెసిఫిక్గా మాట్లాడుకుంటే ఇది ఫ్రెంచ్ కార్ మ్యానుఫ్యాక్చరర్. సో ఈ సిట్రోన్ అనేది మనకి ఫస్ట్ ఇండియాలో లాంచ్ అయింది బ్యాక్ ఇన్ 2021 విచ్ ఇస్ లాస్ట్ ఇయర్. C5 ఎయిర్ క్రాస్ SUVతో లాంచ్ అయింది అండ్ ఇయర్ జూలై 2022 వాళ్ళ యొక్క సెకండ్ ప్రోడక్ట్ C3 అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మన ముందర ఉన్న ఈ C3 విషయానికి వస్తే దీనికి స్పెసిఫిక్ సెగ్మెంట్ అంటూ లేదు. ఇది హ్యాచ్ బ్యాక్ అని చెప్పలేము, అలాగే మనం ఇది సబ్ 4 మీటర్ SUV అని కూడా చెప్పలేము. సో కంపెనీ వాళ్ళు దీనికి మోడర్న్ హ్యాచ్ బ్యాక్ అనే ట్యాగ్ లైన్ ఇవ్వడం జరిగింది. అంటే ఒక విధంగా ఇది హ్యాచ్ బ్యాక్ లాగా ఉంటూ అండ్ ఇంటీరియర్ స్పేస్ అండ్ బూట్ స్పేస్ కానివ్వండి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఒక సబ్ కాంపాక్ట్ SUVలో ఉండే స్పేస్ లాగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. దీన్ని పర్ఫెక్ట్గా డిస్క్రైబ్ చేయాలంటే ఇది మనకి అగెయిన్స్ట్ టాటా పంచ్ అండ్ మారుతి సుజుకి ఇగ్నిస్కి అయితే ఇది రైవల్గా అయితే వస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు మనం దీని యొక్క వేరియంట్స్, కలర్స్ అండ్ ఇంజిన్ స్పెసిఫికేషన్స్ కనుక చూస్తే ఈ సిట్రాన్ C3 వచ్చేసి మనకి 2 వేరియంట్స్లో అవైలబుల్గా ఉంటుంది. దాంట్లో ఒకటి వచ్చేసి లైవ్, ఇంకోటి వచ్చేసి ఫీల్. సో ప్రస్తుతం మన ముందర ఉన్నది అయితే టాప్ మోడల్ ఫీల్. మన ముందర ఉన్న ఈ C3 కలర్ కనుక చూసుకుంటే ఇది స్టీల్ గ్రే కలర్లో ఉంది. ఈ కలర్తో పాటు మనకి ప్లాటినం గ్రే, వైట్ అండ్ ఆరెంజ్ లాంటి మోనోటోన్ కలర్స్ ఉన్నాయి. అండ్ దీంతో పాటు మనకి 6 డ్యూయల్ టోన్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి విత్ ఆరెంజ్ అండ్ ప్లాటినం గ్రే రూఫ్. సో టోటల్ మనకి 10 కలర్ ఆప్షన్స్ అని చెప్పుకోవాలి. దాంతోపాటు మనకి 3 కస్టమైజేషన్ ప్యాక్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు దీని యొక్క ఇంజిన్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే బేసిక్గా ఈ C3లో మనకి 2 పెట్రోల్ యూనిట్స్ వస్తాయి. ఒకటి వచ్చేసి న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ యూనిట్, ఇంకోటి వచ్చేసి టర్బో పెట్రోల్ యూనిట్. సో ప్రస్తుతం అయితే దీంట్లో మనకి న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ యూనిట్ అయితే ఉంది. సో ఈ పెట్రోల్ యూనిట్ స్పెసిఫికేషన్స్ కనుక చూసుకుంటే ఇది వచ్చేసి మనకి 3 సిలిండర్ 1.2 లీటర్ పెట్రోల్ యూనిట్. ఇది వచ్చేసి మనకి 82 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 150 న్యూటన్ మీటర్స్ ఆఫ్ పీక్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఓన్లీ 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్లోనే అవైలబుల్గా ఉంటుంది. అదేవిధంగా ఫ్యూయల్ ఎఫిషియన్సీ కనుక చూసుకున్నా ఇది మనకి 19.8 కిలోమీటర్స్ పర్ లీటర్ వరకు క్లెయిమ్డ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఇవ్వగలదు. ఒకవేళ మీరు టర్బో పెట్రోల్ యూనిట్ కనుక ఆప్ట్ చేయాలనుకుంటే అది వచ్చేసి 3 సిలిండర్ 1.2 లీటర్ ఇంజిన్ వస్తుంది. అది వచ్చేసి మీకు 110 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 190 న్యూటన్ మీటర్స్ ఆఫ్ పీక్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ అది వచ్చేసి మనకి ఓన్లీ 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్లోనే అవైలబుల్గా ఉంటుంది. అదేవిధంగా దాని యొక్క ఫ్యూయల్ ఎఫిషియన్సీ కనుక చూసుకున్నా మనకి అప్రాక్సిమేట్లీ 19.4 కిలోమీటర్స్ పర్ లీటర్ వరకు ప్రొడ్యూస్ చేయగలదు. అండ్ దీంట్లో మీరు ఏ మోడల్ ఆప్ట్ చేసినా మనకి 30 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్టీరియర్స్ కనుక చూస్తే మనకి ఇక్కడ చాలా సింపుల్గా అండ్ ఫ్రెంచ్ కార్ డిజైన్ అనేది కనపడుతుంది. ఏదైతే మనం C5 ఎయిర్ క్రాస్ చూసామో అదే సిమిలర్ డిజైన్ అప్రోచ్ ఉంది. ఇక్కడ మనం లోగోతో స్టార్ట్ చేస్తే ఇక్కడ సిట్రాన్ చెవ్రాన్ లోగో వచ్చేసి మనకి క్రోమ్ ఫినిష్తో వచ్చింది. DRL డిజైన్ చూసుకుంటే మనకి స్ప్లిట్ DRLs అయితే వస్తున్నాయి, పైన ఒకటి కింద ఒకటి. దాంతోపాటు టర్న్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. అండ్ హెడ్ ల్యాంప్ విషయానికి వస్తే ఇవి వచ్చేసి మనకి హాలోజన్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి. సెంటర్లో గ్రిల్ కనుక చూసుకుంటే మనకి హెక్సాగ్నల్ షేప్లో ఉంది. గ్రిల్ ఫాలో అవుతూ కింద చూసుకుంటే మనకి X షేప్లో మనకి సిల్వర్ స్కఫ్ ప్లేట్ ఉంది. కార్నర్స్లో కనుక చూసుకుంటే మనకి ఫాగ్ ల్యాంప్స్ హౌసింగ్స్ ఉన్నాయి. సో కావాలితే మీరు ఫాగ్ ల్యాంప్స్ అనేవి యాడ్ ఆన్స్ కింద పెట్టుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఏదైతే నేను ప్రీవియస్గా మెన్షన్ చేశానో 3 కస్టమైజేషన్ ప్యాక్స్, అవి ఆప్ చేస్తే కనుక మీకు ఇక్కడ ఆరెంజ్ కానీ లేదా ప్లాటినం గ్రే కలర్లో మీకు ఇన్సర్ట్స్ వస్తాయి ఫాగ్ ల్యాంప్స్ చుట్టూ. నెక్స్ట్ ఇప్పుడు సైడ్స్కి వచ్చేస్తే ఇక్కడ సర్క్యులర్ వీల్ ఆర్చెస్ చూడొచ్చు. దాని ఫాలో అవుతూ కనుక టైర్స్ కనుక చూసుకుంటే ఇవి వచ్చేసి 195/65 సెక్షన్ 15-inch వీల్స్. అండ్ ఇవి వచ్చేసి స్టీల్ వీల్స్, ఎలాయ్స్ కాదు. పైన వచ్చేసి మనకి కవర్ కింద వచ్చింది అంతే తప్ప ఇది స్టీల్ వీల్స్ అవి. అదేవిధంగా బ్రేకింగ్ కనుక చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసి మనకి డిస్క్ బ్రేక్స్ వస్తాయి అండ్ రియర్ వచ్చేసి డ్రమ్ బ్రేక్స్. గ్రౌండ్ క్లియరెన్స్ కనుక చూసుకుంటే మనకి 180 mm లేదా 18 cm అయితే ఉంటుంది. మన రోడ్ కండిషన్స్కి అయితే ఇది మోర్ దెన్ సఫిషియంట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ సైడ్ ఫెండర్స్ మీద టర్న్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. వింగ్ మిర్రర్స్ లేదా సైడ్ మిర్రర్స్ వచ్చేసి మనకి హై గ్లాస్ బ్లాక్ ఫినిష్ వచ్చింది. రూఫ్ మీద కనుక చూసుకుంటే మనకి బ్లాక్ రూఫ్ రైల్స్. అండ్ ఆబ్వియస్గా మీరు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్ కనుక పిక్ చేసుకుంటే పైన మీకు ఆరెంజ్ కలర్ కానీ లేదా గ్రే కలర్ రూఫ్ వస్తుంది. ఇప్పుడు రియర్ సెక్షన్కి వచ్చేస్తే ఇక్కడ టేల్ లైట్స్ చూడొచ్చు. ఏదైతే మనం ఫ్రంట్ DRSలో చూసామో అదే డిజైన్ ఎలిమెంట్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. టేల్ లైట్ డిజైన్ చూడడానికి బాగుంది అండ్ దాంతోపాటు టర్న్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. టేల్ గేట్ విషయానికి వస్తే రైట్ కార్నర్లో మనకి C3 బ్యాడ్జింగ్ ఉంది. సెంటర్లో అయితే మనకి బ్లాక్ అండ్ క్రోమ్ ఫినిష్లో అయితే సిట్రాన్ లోగో. విండ్షీల్డ్ పైన వచ్చేసి మనకి హైమౌంట్ స్టాప్ ల్యాంప్. కింద లోవర్ బంపర్స్ వచ్చేసి మనకి ఫ్లాట్ బ్లాక్ ఫినిష్ వచ్చింది. అండ్ దాంతోపాటు మనకి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అండ్ రియర్ రిఫ్లెక్టర్స్ ప్లేస్ చేయడం జరిగింది. ఇప్పుడు బూట్ స్పేస్ చెక్ చేద్దాం. సో ఈ సిట్రాన్ మోడర్న్ హ్యాచ్ బ్యాక్ C3లో మనకి 315 లీటర్స్ ఆఫ్ బూట్ క్యారింగ్ కెపాసిటీ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే కనుక మనకి పార్సిల్ షెల్ఫ్, సైడ్ వచ్చేసి హుక్స్. బూట్ కింద చూసుకుంటే మనకి స్పేస్ సేవర్ స్పేర్ వీల్ కూడా ఉంది. ఇది వచ్చేసి స్టీల్ వీల్. అండ్ ఇన్ కేస్ మీరు బూట్ క్యారింగ్ కెపాసిటీ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే
ఆ వెనకాల సీట్ మొత్తం బెంచ్ లాగా ఫోల్డ్ చేసుకోవచ్చు. సో అక్కడ మనకి యాడెడ్ ప్రాక్టికాలిటీ అని చెప్పుకోవాలి. సో బూట్ స్పేస్ వరకు అయితే ఇంతే. ఆల్రెడీ ఇప్పుడు మనం రియర్ సీట్స్ చెక్ చేద్దాం. ఇక్కడ మనకి బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ వస్తాయి. డోర్ ఓపెనింగ్ కనుక చూసుకుంటే మనకి బాగానే ఓపెన్ అయింది వైడ్గా. అదేవిధంగా మనం విండో ఏరియా కానీ సైజ్ కానీ చూసుకున్నా పెద్దగానే ఉన్నాయి. ఇక్కడ డోర్ ఓపెనర్స్ వచ్చేసి మనకి సిల్వర్ కలర్ ఫినిష్ వచ్చింది. కింద చూస్తే కనుక మనకి డోర్ పాకెట్ ఉంది వాటర్ బాటిల్కి, అండ్ దాని పక్కన స్పీకర్. సీట్ అపాల్స్ట్రీ విషయానికి వస్తే మనకి ఇక్కడ ఫ్యాబ్రిక్ సీట్స్ వస్తాయి. దాంతోపాటు మనకి కాంట్రాస్ట్ ఆరెంజ్ స్టిచ్చింగ్ కూడా ఉంది. హెడ్ రెస్ట్ ఏమో మనకి ఇంటిగ్రేటెడ్ హెడ్ రెస్ట్ వచ్చాయి. సో ఇప్పుడు స్పేస్ విషయానికి వస్తే మీరైతే చూడొచ్చు, నేను ఇక్కడ కంఫర్టబుల్గా కూర్చున్నాను. నా హైట్ వచ్చేసి అరౌండ్ 5'10" ఉంటాను. అండ్ ఆఫ్ గాట్ నో ఇష్యూస్ విత్ ద లెగ్ రూమ్ కానీ నీ రూమ్ కానీ. కింద అండర్ థై సపోర్ట్ కూడా బాగానే ఉంది. కన్వీనియన్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి 2 ఛార్జింగ్ పోర్ట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది, USB-A టైప్వి. దాని ఫాలో అయితే ఇక్కడ పెద్ద మనకి బాటిల్ హోల్డర్. అండ్ ఇక్కడ వెనకాల ఉన్న విండోస్కి పవర్ విండో స్విచెస్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు మనకి ఇక్కడ సైడ్ రూఫ్ రైల్స్ అండ్ ఫ్రంట్ క్యాబిన్ అయితే అలా ఉంటుంది. ఫ్రంట్ డోర్ హ్యాండిల్ పక్కన కీ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. అండ్ బ్యాక్ డోర్ లాగే ఫ్రంట్ డోర్ కూడా వైడ్గా ఓపెన్ అయింది. ఇక్కడ ORVMs అడ్జస్ట్ చేయడానికి మాన్యువల్ నాబ్, సిల్వర్ కలర్ ఫినిష్లో డోర్ ఓపెనర్. అండ్ డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ విషయానికి వస్తే మనకు ఓన్లీ 2 పవర్ విండో స్విచెస్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రంట్వి. కింద డోర్ పాకెట్ సైజ్ అనేది డీసెంట్గానే ఉన్నాయి. ఇప్పుడు డ్రైవర్ సీట్ విషయానికి వస్తే మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్ సీట్స్ ఇవ్వడం జరిగింది. అడ్జస్ట్మెంట్ విషయానికి వస్తే ఇది బోత్ హైట్ అడ్జస్టబుల్ అండ్ రిక్లైనబుల్. ఇక్కడ పెడల్స్, పైన వచ్చేసి బానెట్ లాచ్, దానిపైన చూసుకుంటే మనకి లైట్ కంట్రోల్స్. దాని ఫాలో అయితే ఇక్కడ మనకి చైల్డ్ లాక్ స్విచ్ కూడా ఉంది. ఇక్కడ కార్నర్స్ లో మనకి ఏసీ వెన్స్ కనుక చూసుకుంటే మనకి వర్టికల్ ఏసీ వెన్స్ వస్తున్నాయి. అండ్ దీని ఫినిష్ కనుక చూసుకున్నా మనకి పియానో బ్లాక్ ఫినిష్. నా స్టీరింగ్ వీల్ వచ్చేసి ఇది 3 స్పోక్ స్టీరింగ్ వీల్. అండ్ దీని యొక్క అడ్జస్ట్మెంట్ వచ్చేసి మనకి టిల్ట్ అడ్జస్టబుల్, టెలిస్కోపిక్ అయితే కాదు. దెన్ కంట్రోల్స్ విషయానికి వస్తే మనకి రైట్ సైడ్ వచ్చేసి మీడియా కంట్రోల్స్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఫోన్ బటన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ డిజిటల్ స్క్రీన్ ఉంది. ఇక్కడ మనకి అనలాగ్ డయల్స్ అంటూ ఏమీ లేవు. సో అంతా మనకి డిజిటల్ రీడౌట్సే. దీంట్లో మనకి డిజిటల్ స్పీడ్, టైం, టెంపరేచర్, ఫ్యూయల్ ఎకానమీ, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, ఫ్యూయల్ గేజ్, అండ్ దాంతోపాటు దాని సరౌండింగ్స్ అంతా మనకి వార్నింగ్స్ అండ్ ఇండికేటర్స్ ఉన్నాయి. స్టీరింగ్ వెనకాల రైట్ సైడ్ వచ్చేసి లైట్ కంట్రోల్స్ అండ్ లెఫ్ట్ సైడ్ ఏమో వచ్చేసి మనకి వైపర్ కంట్రోల్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంటీరియర్స్ లో మనకి 2 ట్రిమ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి యానోడైజ్డ్ గ్రే ఫినిష్. ఇది కాదు అంటే మీకు యానోడైజ్డ్ ఆరెంజ్ ఆప్షన్ కూడా ఉంది. సో టోటల్ మనకి 2 ఇంటీరియర్ ట్రిమ్స్ అయితే ఉంటాయి. దాని ఫాలో అయితే ఇక్కడ సాటిన్ క్రోమ్ యాక్సెంట్స్. గ్లో బాక్స్ విషయానికి వస్తే మనకి డీసెంట్ స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. ఇక్కడ క్యాబిన్ లో హైలైట్ ఏమైనా ఉందంటే ఈ ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ అనే చెప్పుకోవాలి. ఇది వచ్చేసి 10.2 ఇంచ్ సిట్రాన్ కనెక్ట్ ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్. ఇది వచ్చేసి మనకి FM, USB, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ లాంటివి సపోర్ట్ చేస్తుంది. ఈ స్క్రీన్ థీమ్ చూస్తే చాలా వైబ్రెంట్ గా ఉంది, బ్లూ కలర్స్ తో. అండ్ అన్ని లొకేట్ చేయడానికి చాలా ఈజీగా, ఇంట్యూటివ్ గా ఉంది. స్క్రీన్ సెన్సిటివిటీ అండ్ రెస్పాన్స్ కూడా బాగానే ఉంది. మీరు కావాలంటే బ్రైట్నెస్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏసీ వెన్స్. దాని ఫాలో అవుతూ కనుక చూసుకుంటే మనకి ఏసీ కంట్రోల్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి మాన్యువల్ ఏసీ కంట్రోల్స్. ఇక్కడ సెంటర్లో మనకి ఫ్యాన్ స్పీడ్ అడ్జస్ట్ చేయడానికి నాబ్, లెఫ్ట్ సైడ్ ఏమో మనకి టెంపరేచర్ నాబ్, అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి డిఫరెంట్ ఏసీ సెట్టింగ్స్ ఉన్నాయి. ఆ నాబ్స్ కింద వచ్చేసి మనకి హజార్ లైట్. దాని ఫాలో అయితే ఇక్కడ స్పేస్ ఉంది ఫోన్ పెట్టుకోవడానికి, అండ్ పక్కన మనకి USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. ఒకటి వచ్చేసి మామూలు USB-A టైప్, అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి 12 volts పవర్ సాకెట్ ఉంది. ఇక్కడ ఇంకో స్టోరేజ్ స్పేస్ ఉంది. దాని ఫాలో అయితే ఇక్కడ 2 కప్ హోల్డర్స్. గియర్ బాక్స్ విషయానికి వస్తే ఇది న్యాచురలీ ఆస్పిరేటెడ్ వేరియంట్ కాబట్టి మనకి 5-speed మాన్యువల్ గేర్ బాక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ కింద బేస్ చుట్టూ కూడా చూడొచ్చు మనకి సాటిన్ క్రోమ్ ఫినిష్ కూడా వచ్చింది. దెన్ ఇక్కడ హ్యాండ్ బ్రేక్, పైకి వెళ్తే ఏమో మనకి ఇంటీరియర్ రియర్ వ్యూ మిర్రర్, సెంటర్లో వచ్చేసి రీడింగ్ ల్యాంప్, అండ్ ఇక్కడ సన్ వైజర్. సో ఇంటీరియర్స్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క సేఫ్టీ ఫీచర్స్ అండ్ వారంటీ గురించి మాట్లాడుకుందాం. ఈ సిట్రాన్ C3లో మనకి ఫ్రంట్ 2 ఎయిర్ బ్యాగ్స్, ABS విత్ EBD, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, ఇంజన్ ఇమ్మొబిలైజర్ అండ్ స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వారంటీ విషయం కనుక చూసుకుంటే మనకి 2 years ఫర్ 40,000 kilometers ఇస్తున్నారు విత్ 24/7 రోడ్ సైడ్ అసిస్టెన్స్. ఫైనల్గా ఆన్ రోడ్ ప్రైసెస్ కనుక చూసుకుంటే బేస్ వేరియంట్ C3 లైవ్ మోనోటోన్ కనుక చూసుకుంటే మనకి 7,66,000 rupees ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే పడుతుంది. అండ్ నేను రివ్యూ చేసింది ఏదైతే ఫీల్ మోనోటోన్ వచ్చేసి 8,73,000 rupees ఆన్ రోడ్ విశాఖపట్నం. అండ్ టాప్ మోడల్ ఫీల్ టర్బో డ్యూయల్ టోన్ విత్ వైప్ ప్యాక్ వచ్చేసి 10,38,000 rupees ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. సో వైజాగ్ వ్యూయర్స్ ఎవరైనా వాచ్ చేస్తూ ఉంటే కనుక ఈ సిట్రాన్ C3 కొనాలనుకున్నా లేదా దీని యొక్క డ్రైవ్ ఎక్స్పీరియన్స్ తెలుసుకోవాలన్నా ప్లీజ్ విజిట్ లా మేజన్ సిట్రాన్. ఇది వచ్చేసి మనకి NH5 హైవే అక్కేపాలెం జంక్షన్ దగ్గర ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ గైస్. మీకు ఈ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇలాంటి కార్ రివ్యూస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.